వ్యాపార సంస్థలు ఉగాదిలోపు తెలుగు భాషలో నామఫలకాలు ఏర్పాటు చేయకపోతే ఇక ప్రత్యక్ష చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సంస్థల యజమానులపై కొరడా ఝుళిపిస్తామని స్పష్టం చేశారు. ముందస్తు నోటీసులు ఆదేశాలను ఖాతరు చేయకపోతే కార్మిక శాఖే సిబ్బందితో వెళ్లి ఆంగ్లంలో ఉన్న నామఫలకాల స్థానంలో తెలుగువు ఏర్పాటు చేసి దానికయ్యే ఖర్చును జరిమానాను కూడా వసూలు చేస్తామని కమిషనర్ చెప్పారు. జంట నగరాల్లో మొట్టమొదటిగా కమిషనర్ గారి పేరు మీదనే వాళ్ళకి నోటీస్ వాళ్ళ షాప్ కి అంటించడం జరుగుతుంది. దిస్ ఇస్ నోటీస్. సో ఈ నోటీస్ వారికి అంటించి ఈ అంటించినట్టు ఫోటోలు తీసి అక్కడ పక్కన షాపుల వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని 7 రోజులు చూస్తాం. 7 రోజులకు కూడా వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు బోర్డు తీసివేయడం లేదా ఆ బోర్డుని పూర్తిగా తుడిపివేయడం, నేనే తెలుగులో బోర్డు పెట్టించి దానికి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కూడా సంస్థ నుంచి విత్ పీనల్ ఇంట్రెస్ట్తో రాబట్టడం అనేది జరుగుతుంది.